శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఎవరైనా కూడా వారాహీదేవి పూజ చేసుకుంటూ ఉంటే మీతో వారాహీదేవి వంశపారపర్యంగా పూజిస్తూ ఉంటేనే మీరు పూజించాలి. మీరు ఎందుకు పూజిస్తున్నారు, మీ వంశపారంపర్యంగా పూజిస్తారా, ఇటువంటి డౌట్లు అడిగినా, లేదు అంటే మీరు వేరే వాళ్ళ మాటలు విని భయపడుతూ అమ్మవారిని పూజిస్తూ ఉన్నా ఒక్కసారి నా మాటలు వినండి. తరువాత మీ సందేహం క్లియర్ అయ్యి అమ్మవారిని మనస్ఫూర్తిగా ఆరాధిస్తారు. వారాహీదేవి నిస్సందేహంగా శ్రీ లక్ష్మి అవతారం. అలాగే ఆమె విష్ణువు యొక్క భార్య. వారాహీదేవిని శ్రీ వరాహశక్తి అని అంటారు. అందులోనూ ఆమె ఎవరో కాదండి, సాక్షాత్తు ఆ భూమాతనే. వారాహీదేవి భూగర్భంలో నుంచి పుట్టుకుని వచ్చింది. మార్కండేయ పురాణంలో దేవి మహత్యంలో వారాహీదేవి వరాహస్వామి రూపం నుంచి వచ్చింది అని వివరించబడింది. లోక సంరక్షకుడు అయిన శ్రీ మహావిష్ణువుతో పాటు మిగిలిన దేవతలందరూ కూడా రాక్షసులను సంహరించడానికి సగభాగ శక్తిని మాత్రమే కలిగి ఉంటారు. కేవలం వారాహీదేవి మాత్రమే పూర్తి శక్తిని కలిగి రాక్షసులను పూర్తిగా సంహరించగలిగే శరీర భాగాన్ని దృఢంగా కలిగి ఉంటుంది. వారాహీదేవి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైన వరాహదేవుని యొక్క భార్య కాబట్టి ఆమె శ్రీ మహావిష్ణువు యొక్క భార్యగా ఎల్లప్పుడూ కొలవబడుతుంది. అంతేకాకుండా రుక్మిణీ సహస్రనామాలలో శ్రీ రుక్మిణి శ్రీ వారాహి అని నామధేయముతో వారాహి మాతను కూడా స్మరించుకోవడం జరుగుతుంది. ఒకానొక సమయములో ఈ జగత్తుకు ఉపత్తు సంభవించినప్పుడు భూదేవి శ్రీ మహావిష్ణువుతో ఈ విధంగా చెబుతుంది: ఓ ప్రభు, నేను వారాహి రూపాన్ని ధరించి ఈ భూమి మీద జన్మిస్తాను. కదిలే మరియు కదలని వస్తువులన్నింటినీ కూడా నేను కాపాడుకుంటాను అని అంటుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు భూదేవి యొక్క మాటలు విని వారాహి రూపంలో భూమి మీదకొచ్చి జనులను ఉద్ధరించడానికి నీవు జన్మించు అని అంటారు. ఆ విధంగా వారాహీదేవి వరాహస్వామి యొక్క సగభాగం నుంచి వస్తుంది. అంటే వరాహస్వామి యొక్క భార్యగా అమ్మవారు పూజించబడతారు. కాబట్టి మీరందరూ కూడా వరాహీదేవి ఉగ్రరూపము, మీరు కొలవకూడదు, కొలిస్తే ఏదో జరుగుతుంది అని ఎవ్వరు అన్నా కూడా ఒక్క మాట చెప్పండి: మేము పూజించేది లక్ష్మీ వారాహి మాతను. అంటే ఆమె లక్ష్మీదేవి స్వరూపం. అలాగే లక్ష్మీదేవి పార్వతీదేవి ఇద్దరు ఒకటి కాదు. అలానే లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా వారాహీదేవి ఉంది కాబట్టి వారాహీదేవికి పార్వతీదేవికి కూడా సంబంధం లేదనే చెప్పుకోవచ్చు. అలానే వారాహీదేవి ఎప్పుడూ భూమి నుంచి పుట్టింది కాబట్టి ఆమె చేతిలో పొలాలు పండించడానికి ఉపయోగించే పనిముట్లు ఉంటాయి. అంటే ఎవరైతే అమ్మవారిని పొలం పనులు చేసేవారు పూజిస్తారో వారిని ఎల్లవేళలా అమ్మ రక్షిస్తూ ఉంటుంది. అలాగే పంట పొలాలు బాగా పండుతాయి. అలాగే వారాహీదేవిలో కూడా 18 అవతారాలు ఉన్నాయి. ఆ 18 అవతారాలలో శ్వేత వరాహదేవి అనే దేవి చాలా శ్రేయస్కరం. అంటే ఇంటిలో నిస్సందేహంగా శ్వేత వరాహ రూపాన్ని మనము పూజించుకోవచ్చు అన్నమాట. మనం మన ఇంటిలో పూజించే ఏ దేవత కూడా ఉగ్ర రూపంలో ఉండదు. అన్ని దేవతామూర్తులు కూడా సాత్విక రూపంలో ఉంటాయి. మనం చేసే పూజలు కూడా సాత్వికమైనవి. కాబట్టి మీరు ఎటువంటి సందేహము పడద్దు. అలాగే మీరు ఏ నియమాలు పాటిస్తున్నారో మీరు ఒక్కసారి తలుచుకోండి. ఇంట్లో మాంసాహారం ముట్టడం లేదు, అలాగే ఇంట్లో భూశయనం చేస్తున్నారు, అంటే నేల మీదనే పడుకుంటున్నారు, అలాగే ఎప్పుడూ శుచిగా శుభ్రంగా ఉంటూ ఇంటిని క్లీన్ చేసుకుంటూ ఉంటున్నారు. కాబట్టి ఇవన్నీ సాత్వికమైన దేవతలకు చేసే పూజలు. కాబట్టి మీరు ఎటువంటి సందేహము పడద్దు. ఎవరైనా చెప్పినా కూడా మీరు సరే అని తల ఊపండి. తల ఊపిన తర్వాత ఒక్క మాట మాత్రం చెప్పండి: నేను సాత్వికంగా పూజ చేస్తున్నాను కాబట్టి ఆ తల్లి కూడా నన్ను అలాగే అనుగ్రహిస్తుంది అని చెప్పండి. అలాగే ఒకవేళ వాళ్ళు చెప్పిన మాటలను మనసులో పెట్టుకోకండి. ఇంకొక మాట కూడా మీరు గుర్తుపెట్టుకోండి: వాళ్ళు పూజ చేసుకోలేక చేసుకునే వాళ్ళని ఈ విధంగా భయపెట్టే ప్రయత్నాలు కూడా చేస్తారు. కాబట్టి మీరు అవేమీ పట్టించుకోకుండా అమ్మవారిని నిస్సందేహంగా పూజించుకోండి. ఇప్పుడు కూడా మనము దేవతలను ఏ విధంగా కోరికలు కోరాలి అనేవి గుర్తుపెట్టుకోండి. అమ్మ నాకు కారు ఇవ్వు,
నాకు ఇల్లు ఇవ్వు, నాకు పంటలు ఇవ్వు, నాకు డబ్బులు ఇవ్వు, ఈ విధమైన కోరికల కన్నా కూడా న్యాయబద్ధంగా తల్లి నేను ఒక 100 మందికి, ఒక 1000 మందికి, లేదా ఒక 500 మందికి ఎల్లప్పుడూ కూడా అన్నదానం చేసే శక్తిని నాకు ప్రసాదించు తల్లి. ప్రతి సంవత్సరం కూడా నేను ఒక 100 మందికి లేదా 1000 మందికి అన్నదానాన్ని చెయ్యగలగాలి, అంతటి శక్తిని నాకు ప్రసాదించు తల్లి అనని అమ్మవారిని ఒక్కసారి అడిగి చూడండి. అమ్మవారినే కాదండి, ఏ దేవతనైనా, ఏ తల్లినైనా కూడా మనము మనస్ఫూర్తిగా నిస్వార్థమైన కోరికలు కోరితే ఖచ్చితంగా ఆ తల్లి అనుగ్రహిస్తుంది. కాబట్టి ఎవ్వరూ కూడా భయపడకుండా నిస్సందేహంగా అమ్మవారి పూజను చేసుకోండి. నిత్య దీపారాజన చెయ్యండి. రాత్రిపూట వీలైతే రాత్రిపూట చేసుకోండి, లేదు అంటే సూర్యోదయానికి ముందే చేసుకోవడం చేయండి. ప్రసాదాలు వండి పెట్టలేమనుకున్న వాళ్ళు దీపారాజన చేసుకోండి. ఎవరి దగ్గరైనా పటము దొరకలేదు, పటము వీలు కాలేదు అన్నవాళ్ళు పసుపుతో అమ్మవారిని తలుచుకుని ఆ పసుపు ముద్దలోకి అమ్మవారిని ఆవాహన చేసుకుని అమ్మవారిని మనస్ఫూర్తిగా శాంతి స్వరూపంతో రమ్మ మా ఇంటిలోకి అనని అమ్మవారిని ఆవాహన చేసి పూజించుకోండి. అలాగే అమ్మవారి పూజ ప్రారంభించే ముందు పసుపు గణపతిని చేసుకొని ముందు గణపతికి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని ఒక్కసారి తలుచుకొని తర్వాత అమ్మవారి పూజను స్టార్ట్ చేయండి. మీకు ఎటువంటి మంత్రాలు లేకపోయినా శ్రీ మాత్రే నమః అని అయినా అనుకోండి. ఎన్నో వేల కోటి జన్మల ఫలితం మీకు శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండడం వల్ల దక్కుతుంది. కాబట్టి ఏ పూజ చేయడానికైనా కూడా మీరు సందేహం వహించవద్దు. మాకు కలుషం లేదు, మాకు పూజ విధానం లేదు, అవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించండి. ఇది వరకు రోజుల్లో ఎవరండి నిత్య దీపారాజన చేస్తూ ఉన్నారు? మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఏదో శుక్రవారాలు దీపారాధన చేసేవాళ్ళేమో. ఓన్లీ కొన్ని కమ్యూనిటీస్కి చెందిన వాళ్ళు మాత్రమే నిత్య దీపారాధన 2 పూట్ల చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా ప్రభావం వలన సనాతన ధర్మం వృద్ధిలోకి రావడం వలన చాలామంది కూడా దేవుని యొక్క మహిమలు తెలుసుకుని నిత్య దీపారాధన అన్నది చేస్తూ ఉన్నారు. కాబట్టి అమ్మవారిని కానీ ఎవరినైనా కూడా నిత్యం పూజించడం వల్ల మనకు మంచి జరుగుతుంది, కానీ ఎటువంటి చెడైతే జరగదు. ఈరోజు 5వ రోజు నుంచి మీరు ప్రారంభించిన ఈ 5 రోజులు దశమి రోజు వరకు కూడా 5 రోజులు మీరు పూజను చేసుకోవచ్చు. మీకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. దీనివల్ల నేను మరిన్ని వీడియోస్ చేయగలను. అందరికీ ధన్యవాదాలు. శ్రీ మాత్రే నమః.